ఇప్పుడు మనం పవర్ ఫౌండేషన్ సభ్యులు చెప్పిన మాట మనం విన్నాం కదా. అదేవిధంగా 2021 పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ మాచర్లపట్నంలో స్థాపించారు. ఈ నేపథ్యంలో మాచర్లపట్నంలో 2021 నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి మాచర్లపట్నంలోనే ప్రతి నెల ఈ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఏజెంట్ల ద్వారా కానీ పేదలను గుర్తించి, అదేవిధంగా పేదలంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోఆర్డినేటర్లు గ్రామాల్లో కానీ పట్టణంలో వార్డులలో కానీ తిరిగి వాళ్ళకి ఎవరు లేరు, వీళ్ళు అనాథలు అని వాళ్ళకి ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు అని గుర్తించి, వాళ్ళు గుర్తించిన తర్వాత 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళకి నిత్యావసర సరుకులు ప్రతి నెల అందిస్తున్నారు. బియ్యం అయితే బియ్యం, కందిపప్పు లాంటి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ విధంగా గత 3 సంవత్సరాల నుంచి మాచర్లపట్నంలో బాగా విస్తరిస్తున్నాయి. రోజు రోజుకి పవర్ ఫౌండేషన్ సేవలు మాచర్లపట్నంలో బాగా విస్తరిస్తున్నాయని మాచర్లపట్నంలో బాగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి డిసెంబర్ గత 2021 నుంచి ప్రతి డిసెంబర్ నెలలో వాళ్ళు ఒక 200 మందికి దుప్పట్ల పంపిణీ చేస్తారు. డిసెంబర్ నెలలోనే దుప్పట్లు ఎందుకు పంపిణీ చేస్తారు అనేది మనం వాళ్ళని అడగంగా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, డిసెంబర్ నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడం నేపథ్యంలో వీళ్ళందరూ కొంతమంది భిక్షాటన చేసే వాళ్ళు, కొంతమంది బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ పండుకుంటున్నారు. వాళ్ళు చలికి ఉడుకుతూ ఉండటం వల్ల వీళ్ళు చలించి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలోనే భిక్షాటన చేసే వాళ్ళైతేనేమి, వృద్ధులైతేనేమి, అభాగ్యులైతే వాళ్ళందరికీ దుప్పట్ల పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు దుప్పట్ల పంపిణీ చేస్తున్నారని మనకి పవర్ ఫౌండేషన్ అధినేత జీజే రావు లాయర్ గారు చెప్పారు. ఈ విధంగా పవర్ ఫౌండేషన్ సేవలు మాచర్లపట్నంలో మరింత విస్తరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు వచ్చే పవర్ ఫౌండేషన్ సభ్యులు వాళ్ళ కమిటీ ద్వారా వాళ్ళకు ప్రతి నెల వచ్చే ఆదాయంలో ఒక 5% 10% తీసి ఆ అమౌంట్ని పవర్ ఫౌండేషన్ గుర్తించిన సభ్యులకు, పవర్ ఫౌండేషన్ వాళ్ళు గుర్తించిన అనాథులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా దాతలు ఎవరైనా సహకారం అందిస్తే మరింత సేవలు అందించడానికి మాచర్లపట్నంలో కానీ పరిసర గ్రామాల్లో కానీ మరింత సేవలు అందించడానికి ఉన్నారని పవర్ ఫౌండేషన్ నిర్వాహకులు, అదేవిధంగా అధినేత జీజే రావు లాయర్ గారు చెప్తున్నారు. ఎవరైనా దాతలు సహకరిస్తే కింద నెంబర్ ఇస్తున్నాము, ఈ నెంబర్కి కాల్ చేసి జీజే రావు లాయర్ గారితో సంప్రదించి ఏదన్నా మీకు చేతనైనంత వరకు ఆర్థిక చేయూతను అందించాలని వారు కోరుతున్నారు. ఇప్పటివరకు మనం చూసాము. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం.